వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అరుంధతి చెప్పినట్లే అమర్ కోసం మిల్క్ తీసుకొని వెళ్ళి ఆ మిల్క్ని హాఫ్ తనే తాగేస్తుంది కదా ఏదో ఒకటి చేసి. ఇంకా అమర్తో, ఏవండి నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కబుర్లు చెప్పండి, మీరు ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆ స్టోరీస్ చెప్పండి అని చెప్పి అలా ఇంకా పాపం స్టోరీస్ అడుగుతుందనమాట బాగి. ఇంక చెప్తూ ఉంటాడు అమర్, నేను ఇలా వెళ్ళినప్పుడు ఇలా ఒక స్వెటర్ కూడా తీసుకువెళ్ళలేదు అని సో ఆన్. అలా ఇంకా స్టోరీస్ చెప్తూ ఉంటాడనమాట అమర్. తనకి తెలియకుండా తానే బాగి అమర్ భుజంపై వాలిపోతుంది. ఇంకా అమర్ అలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. మిస్ అమ్మ, అనుకోకుండా నా జీవితంలోకి వచ్చావు. పిల్లలకి 6 తర్వాత మంచి తల్లివయ్యావు. అందరికీ 6 తర్వాత ఈ ఇంటి కోడై హోదాని నువ్వే తీసుకున్నావు. అనుకోకుండా నా భార్యగా నువ్వు వచ్చినా సరే ఎప్పుడు నువ్వు నీ హద్దుల్లోనే ఉన్నావు. నాకు నచ్చని పని కానీ, నేను ధిక్కరించే పని కానీ నువ్వు ఎప్పుడూ చేయలేదు మిస్ అమ్మ. నేను నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలుసు. ఒక భర్తగా నేను ఇవ్వవలసిన ప్రేమ నీకు ఇవ్వలేకపోతున్నానని నాకు తెలుసు. కానీ 6 నా మనసులో ఉన్నంత కాలం నేను నిన్ను భార్యగా అంగీకరించలేని మిస్సమ్మ. ఈ విషయంలో నేను క్షమించు మిస్సమ్మ అని పాపం అలా బాగి వైపు చూస్తూ ఇంకా బాగీకి లైక్ బెడ్షీట్ కప్పేసి అలా ఇంకా బాగి వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇదంతా కిటికీలోండి గమనిస్తూ ఉంటారు అరుంధతి అండ్ చిత్రగుప్త. చూసావా బాలిక, మీ పతిదేవుడు తనపై ప్రేమ ఉన్నా కేవలం నీ జ్ఞాపకాలతో ఉన్నవాడు కాబట్టే తనపై ప్రేమ చూపించలేకపోతున్నాడు. ఇప్పటికైనా నీకు ఇక్కడ వాళ్ళు పడుతున్న బాధలేంటో అర్థమవుతున్నాయా బాలిక? ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే నువ్వు మా లోకానికి రావడము తప్ప ఇంకా ఏ దారి లేదు బాలిక అని అంటారు చిత్రగుప్త. వస్తాను గుప్తా గారు, ఖచ్చితంగా వస్తాను. కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడైతే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందో అప్పుడు నేను వస్తాను గుప్తా గారు అని ఇంకా గుప్త వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. ఈ బాలిక ప్రశ్నలకి సమాధానం ఎప్పుడు దొరకునో ఏమో అని చెప్పి అలా ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. మార్నింగ్ అవ్వడంతో పిల్లలందరూ స్కూల్కి బయలుదేరుతారు. మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అరుంధతికి నాకు ఒక కూతురుందనే విషయం తెలిసిపోయింది. అంటే ఇప్పుడు తనకి నేను పెళ్ళైనా అమ్మడి దగ్గరికి వచ్చేసాననే భావన కలుగుతుంది. అయినా ఒక ఆత్మ నన్నేం చేయగలదు? ఖచ్చితంగా వెళ్ళి ఆ అరుంధతికి ఒక జలక్కివ్వాలి అని చెప్పి ఇంకా అలా మనోహరి గార్డెన్లోకి వెళ్తుంది. గార్డెన్లో టేబుల్ దగ్గరే చిత్రగుప్త అండ్ అరుంధతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా అక్కడ బుక్స్ పేజెస్ అనేవి ఎగురుతూ ఉండడంతో అక్కడే అరుంధతి ఉందని ఐడెంటిఫై చేసి ఇంకా మనోహరి అక్కడికి అరుంధతి ఉన్న చోటుకి వెళ్తుంది. ఏంటి అరుంధతి, నువ్వు చచ్చాక కూడా నా గురించి తెలుసుకోవడం ఆపవా? నా భర్త దగ్గరికి వెళ్ళావని విన్నాను. అయినా నా పర్సనల్ విషయాలు నువ్వెందుకు ఎక్కువగా కలగజేసుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు కాదు, నా గురించి కాదు, నా భర్త గురించి, నా కూతురు గురించి కాదు, నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు నన్ను అమర్ని పెళ్లి చేసుకోకుండా ఆపలేవు. నీ వాళ్ళకి ప్రమాదం సృష్టించకుండా అస్సలు ఆపలేవు. నేను ఏదో ఒకటి చేస్తానన్నాను. మొన్న మిస్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు అస్సలు మిస్ అవ్వదు. ఎవరో ఒకరిని నీ దగ్గరికి పంపిస్తానన్న మాటని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఇక్కడితో నీ ప్రయత్నాలన్నీ ఆపే, లేకపోతే నువ్వనుకున్నట్లే నేను అన్నట్టుగానే ఎవరో ఒకరిని, నీ పిల్లలనో లేకపోతే నీ చెల్లెలనో నీ దగ్గరికి పంపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా చాలా కోపం వస్తుంది అరుంధతికి. గుప్తా గారు, ఎప్పుడు మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలుంటాయి? ఇలా వేరే వాళ్ళ చెడును కోరుకునే వాళ్ళు, వేరే వాళ్ళు స్వార్థంగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఎందుకని ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటారు? అయినా ఈ మనోహరిని చూస్తుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది.
ఈ మనోహరి నెత్తి మీద ఏ కొబ్బరి బోండానో ఏ రాయో పడితే ఎంత బాగుంటుందో అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా అరుంధతి అలా అనగానే ఇంకా అలా చెట్టు మీద నిండొచ్చి కొబ్బరికాయ అయితే కరెక్ట్గా మనోహరి మీద పడడానికి వస్తూ ఉంటుంది. ఇంకా అలా మనోహరిపై ఆ కొబ్బరి బొండం పడేలోపు వెంటనే పక్కకి లాగేస్తుంది మనోహరిని అంజు. ఇంకా వెంటనే పక్కకి చూసేసరికి కొబ్బరి బొండ పడి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట మనోహరి. ఆంటీ చూసుకోవాలి కదా అని అంటుంది అంజు. థ్యాంక్ యూ సో మచ్ అంజు, ఇవాళ నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని అంటుంది మనోహరి. చెప్పాను కదా ఆంటీ, రోజుకొకరికి సహాయం చేయకపోతే నేను అస్సలు ఉండలేను అని అంటుంది అంజు. ఇదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి, చిత్రగుప్త ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గుప్తా గారు, నేను ఇలా అన్న వెంటనే ఆ మనోహరిపైకి ఆ కొబ్బరి బొండం ఎలా వచ్చింది? నేను ఇలా అన్న వెంటనే ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. చిత్రగుప్త యమధర్మరాజు తనకి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. చిత్రగుప్త, ఎప్పుడైతే ఒక ఆత్మ 4 మండలాలు భూలోకంలో ఉన్నదో ఆ ఆత్మకి శక్తులు వస్తాయి. తను ఏమనుకున్నచో అవి జరుగును. కాబట్టి నువ్వు తన్ని ఆ సమయంలోపే తీసుకురావలెను అని అంటారు చిత్రగుప్తతో. ఇంకా అలా యమధర్మరాజు అవి గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట చిత్రగుప్త. ఇప్పుడు ఈ బాలికకి అదనపు శక్తులు వచ్చాయని తెలిసినచో ఇంకా తన్ని ఆపుట ఎవ్వరి తరమూ కాదు. కాబట్టి ఈ బాలికకి తెలియకముందే తన్ని తీసుకువెళ్ళిపోవాలను అని మనసులో అనుకుంటారు. ఏంటి గుప్తా గారు, ఏమి మాట్లాడరే అని అడుగుతుంది. అటువంటిదేమీ లేదు బాలిక, తదాస్తు దేవతలు ఉంటారు కదా, వాళ్ళు తదాస్తు అన్నారేమో, అందుకే ఇట్లా జరుగుచున్నది అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, ఈ తదాస్తు దేవతలు మనం కోరుకున్నప్పుడు ఎందుకు తదాస్తు అనరు? ఇలాంటి టైంలోనే ఎందుకు తదాస్తు అంటారు? అదేదో నా కన్న తల్లిదండ్రులు తెలిసినప్పుడో లేకపోతే ఆ బాగి వాళ్ళ అక్క ఎవరో తెలిసినప్పుడో తదాస్తు అంటే బాగుంటుంది కదా అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు చిత్రగుప్త. బాలిక, ఈ బాలిక అన్నదంటే ఖచ్చితంగా అది జరుగు తీరును. ఇప్పుడు ఏమి చేయవలే అని ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇంకా కరెక్ట్గా అరుంధతి అలా తన నోట్లో పలకగానే అమర్కి అనాథ శరణాలయం నుండి కాల్ వస్తుంది. ఇంకా కాల్ని చూడగానే వెంటనే పక్కకి వెళ్ళిపోతాడనమాట అమర్. ఇదంతా దూరం నుంచి చూస్తున్న బాగి, ఏంటి ఆయన ఇలా పక్కకి వెళ్తున్నారు, ఎప్పుడు ఇంత టెన్షన్ పడ్డం చూడలేదే, ఏవండి అని పిలిచేలోపు ఇంకా ఆయన ఫోన్ మాట్లాడుతూ కనబడతారనమాట. అలా పాపం తనకైతే ఇంకా అమర్ మాట్లాడుతూ ఉంటారు అనాథ శరణాలయం వార్డెన్తో. హలో సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు. చెప్పండి మేడం అని అంటాడు అమర్. సార్, ఒక విషయం తెలిసాక కూడా మేము ఇన్ని రోజులు డిస్క్లోజ్ చేయకుండా ఉండడం మా రూల్స్కి ఎగెయిన్స్ట్ సార్. మీరు వచ్చారు కాబట్టి, అరుంధతి గారు మీ వైఫ్ కాబట్టి మీకు ఆ నిజాన్ని చెప్పాం. కానీ వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పే బాధ్యత మాకు ఉంటుంది. ఆయన పదే ఇక్కడికి వస్తున్నారు, వెళ్తున్నారు. ఆయన చూస్తుంటే నిజం తెలిసినా చెప్పకపోతుంటే మాకు ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇలా మా రూల్స్ని అతిక్రమించి మేము వెళ్ళకూడదు. కాబట్టి మీరు ఏం మాట్లాడతారు సార్ అని అడుగుతారనమాట ఇంకా అనాథ శరణాలయం వార్డెన్. మేడం, మీకు ఇక్కడ జరుగుతున్న పరిమాణాలేమీ తెలీదు మేడం. ఒకవేళ మా మావయ్య గారి మొదటి కూతురు, ఈ ఇంటి మొదటి కోడలు అరుంధతి అని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఎందుకంటే ఆయన ఇన్నాళ్లుగా దూరమైన బిడ్డ ఒక్కసారిగా చనిపోయింది అని తెలిస్తే ఆయన మనసు అస్సలు తట్టుకోలేదు. ఆయన చాలా బాధపడతారు. ఇప్పుడు అసలే ఆయనకి ఆరోగ్యం బాలేదు. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక నేనే సమయం చూసుకొని చెప్తాను. అంతవరకు ఆయన ఎన్నిసార్లు వచ్చినా మీరా నిజాన్ని మాత్రం చెప్పొద్దు మేడం అని అంటాడు అమర్. ఇదంతా అక్కడే ఉన్న బాగి వినేస్తుంది. ఒక్కసారిగా తన సొంత అక్క అమర్ ఫస్ట్ వైఫ్ అని తెలుసుకొని షాక్ అయిపోతుంది బాగి.
ఇంకా బాగి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న వస్తువుల్ని కింద పడేస్తుంది. ఇంకా సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా బాగి అలా అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏమండి మీరు మీరు అని అంటుంది. మిస్ అమ్మ ఒకసారి నేను చెప్పేది విను అని అంటారు. ఇంకా వెంటనే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం బాగి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఛా, ఎవరికైతే నిజం తెలియకూడదు అనుకున్నానో తనకే తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటాడు అమర్. ఇంకా బాగి గార్డెన్ దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అరుంధతి ఏమిటి మిస్సమ్మ ఎందుకు బాధపడుతుంది అని చెప్పి ఇంకా మిస్సమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది బాగి. బాలిక ఆగుము, ఎక్కడికి వెళుచున్నావు అని అడుగుతారు. మిస్సమ్మ ఎందుకో బాధపడుతుంది గుప్తా గారు, తన బాధకి కారణం ఏంటో ఒకసారి తెలుసుకొని వస్తాను అని అంటుంది. ఆగు బాలిక, నువ్వక్కడికి వెళ్ళరాదు, తనేదో బాధలో ఉంది, ఆ విషయాన్ని నువ్వు ఇప్పుడు తెలుసుకోవడం అవసరమా బాలిక అని అంటారు చిత్రగుప్త. అవసరమే గుప్తా గారు, ఇప్పుడు తను నా స్థానంలో ఉంది, తన బాధని పంచుకోవడం కూడా నా బాధ్యతే, మీరేమనద్దు గుప్తా గారు అని చెప్పి ఇంకా అరుంధతి బాగి దగ్గరికి వెళ్తుంది. అయ్యో బాలిక అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటారు చిత్రగుప్త. మిస్సమ్మ అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట బాగి. అక్క అని చెప్పి ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోతుందనమాట బాగి. మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అడుగుతుందనమాట ఇంకా బాగి. అక్క అక్క నాకు నాకు ఇవాళ ఒక పెద్ద నిజం తెలిసిందక్క. మా ఇంట్లో ఆరు అక్క ఉంటుంది కదా, ఆ ఆరు అక్క ఎవరో కాదు, నా సొంత అక్క, నా సొంత అక్కే ఆరు అక్క అని ఏడుస్తూ ఉంటుంది బాగి. ఆ నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా అరుంధతి. మిస్సమ్మ ఏమంటున్నావు మిస్సమ్మ అని అంటుంది. అవునక్క, ఆయన అనాథ శరణాలయం వార్డెన్తో మాట్లాడుతుంటే మొత్తం విన్నాను, ఆ ఆరు అక్కే మా అసలైన అక్క అని ఏడుస్తూ తను భూమిపైన లేదు, తన్ని మా నాన్న చనిపోయిందని తెలిస్తే మా నాన్న తట్టుకోలేడు, మా నాన్న అని చెప్పి ఏడుస్తూ తన అక్క ఈ భూమిపై లేదని తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిందని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది బాగి. ఇంకా బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అరుంధతి. ఇంకా అలా కన్నీళ్లు పెట్టుకుంటూ, అంటే ఇన్నాళ్ళు తనకి ఏం రక్త సంబంధం అనుకున్నాను, ఇదే ఆ రక్త సంబంధం అని అర్థమైంది అని ఇంకా అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా అంజు మనోహరి దగ్గరికి వచ్చి ఎక్కడ ఉంది అని చెప్పి అంటే 4 రూమ్లో వెతుకుతూ ఉంటుంది. ఏమైంది, ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదా ఆంటీ, మొన్న డాడ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా గోల్డ్ చైన్, అది ఎక్కడ ఉందో కనిపించట్లేదు, దసరా వస్తుంది కదా అందుకే వేసుకుందామని అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆంటీ నాకు కొంచెం హెల్ప్ చేయరా అని అడుగుతుంది. సరే అని చెప్పి ఇంక తను కూడా వెతకడం స్టార్ట్ చేస్తుందనమాట ఆ గోల్డ్ చైన్ని. ఇంకా అలా మంచం కింద ఉండేసరికి కబోర్డ్లో ఉండేసరికి ఇంకా అది ఓపెన్ చేస్తుందనమాట అంజు. ఇంకా ఓపెన్ చేసి ఆంటీ ఇదిగో దొరికింది అని చూపిస్తుంది. ఆ గోల్డ్ చైన్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇది అచ్చం దుర్గా మెల్లో రణవీర్ వేసిన లాకెట్లా ఉందేంటి అని షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా మనోహరి ఇది అని అంటుంది. ఆంటీ వినాయక చవితి రోజు డాడ్ నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, అది ఇదే ఆంటీ అని చెప్పి ఇంకా ఆ మెల్లో చైన్ అయితే వేసుకోవాలనుకుంటుంది. ఏది ఒకసారి ఇవ్వు అని చెప్పి తీసుకొని ఇంకా దుర్గాదేవి లాకెట్ వెనకాల దుర్గా అని రాసుంటుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనమాట మనోహరి. ఇంకా మనోహరి అలా ఆ లాకెట్ని చూస్తూ, అంటే ఈ లాకెట్ అమర్కి ఎలా దొరికింది? సరిగ్గా 6 ఏళ్ల క్రితమే నేను పాపని అనాథ శరణాలయం దగ్గర వదిలేసి వచ్చాను. ఈ అంజుకు కూడా 6 ఏళ్ళు, అంటే ఈ అంజునే నా కూతురా అని ఒక్కసారిగా లాకెట్ చూసి షాక్ అయిపోతుంది అలా మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.